ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సవాల్ విసిరారు. జగన్ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలోకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని, ప్రజలు ఓట్లేసి 11 స్థానాలు కట్టబెడితే ఈ తీర్పును గౌరవించి అసెంబ్లీకి వెళ్లాలి కదా అన్నారు. లేని పక్షంలో పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లగలరా అంటూ ఛాలెంజ్ చేస్తూ మాజీ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఆయన ఎన్నికల్లో సగం స్థానాలు గెలవగలరా అంటూ ప్రశ్నించారు. కనీసం 5 సీట్లు గెలిచినా ప్రజలు ఆమోదించినట్లేనని ఆయన తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని బీసీ యువజన కాంగ్రెస్ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తప్పుపట్టారు. ప్రజలు గెలిపించింది ఎందుకు? నియోజకవర్గ సమస్యలు చట్టసభల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలనే కదా. అలాంటిది అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే ప్రజల బాధ్యతను విస్మరించడం కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లని వారు ఎమ్మెల్యేలుగా అనర్హులన్నారు. తక్షణమే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని హితవు పలికారు. 151 సీట్లతో గెలిచి ఈ విధంగా నియంత్రణ పాలనను ప్రవేశపెట్టి ప్రజల చేత తిరస్కరణకు గురయ్యారు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానడం కుంటి సాగుతో పోల్చారు రామచంద్ర యాదవ్. మీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇక మనుగడ ఉందా అని భావిస్తే వెంటనే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని జగన్ కు రాసిన లేఖలో రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు.